నంద్యాల పట్టణ కురవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. నంద్యాల పట్టణ కమిటీ అధ్యక్షుడు కైప విజయ్ కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర రాష్ట్ర కురవ సంఘం కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు హాజరయ్యారు. నంద్యాల పట్టణ స్థాయిలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన కురవ సంఘం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేసి ఘనంగా సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని కురవ సంఘం ప్రతినిధులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంకల శ్రీరాములు, సంకల సుధాకర్, కైప హరినాథ్ బాబు, విజయ్, సుబ్బయ్య, ఫణిరాజ్, సోమశేఖర్, నారాయణ, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు. పట్టణ కురవ సంఘ ఆధ్వర్యంలో కైప కిరణ్ ఆధ్వర్యంలో మా పట్టణ సంఘము తరపున ప్రతిభా పురస్కారాలు జరుపుకుంటూ అదేవిధంగా మమ్మల్ని గుర్తించి, నా పేరు సంకల శ్రీరాములు, నన్ను గుర్తించి మినిస్టర్ సవితమ్మ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారు నాకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం చాలా గర్వకారణము. నేను ఎల్లప్పుడూ మా కుటుంబ సంఘానికి సేవ చేస్తానని ఈ ప్రజల ముందు నేను చెప్పుకుంటూ, నేను ఎల్లప్పుడూ సహాయకారాలు నాకు చేస్తుంటానని, అదేవిధంగా మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నంద్యాల పట్టణ కురవ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు 4వసారి ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగింది. దీంట్లో భాగంగా 10వ తరగతిలో 500 మార్కులు పైబడి వచ్చిన విద్యార్థులకు, ఇంటర్మీడియట్లో 900 మార్కులు పైబడి వచ్చిన విద్యార్థులకు దాదాపుగా 20 మందికి మనం నంద్యాల పట్టణం వరకు మాత్రమే అందజేయడం జరిగింది. ఈరోజు పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వాళ్లకు ఈరోజు మంచి మార్కులు సాధించి ప్రతిభా పురస్కారాలు సాధించిన విద్యార్థులందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తూ, వారు భవిష్యత్తులో ఎన్నెన్నో శిఖరాలు అధిరోహించి మంచి ఉన్నత స్థానంలో, ఉన్నత స్థాయిలో ఉండి మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ, మా కమిటీ నంద్యాల కమిటీ కురవ సంఘం వాళ్ళకందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.